ఇప్పుడు క్రైమ్ అప్డేట్స్ చూద్దాం. బొమ్మ తుపాకీతో పాస్ సెక్యూరిటీని బెదిరించి నగదు అపహరించిన వ్యక్తిని రాయదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. తేవర్ బార్ అండ్ కిచెన్ సెక్యూరిటీ అజిత్ సింగ్ ను నిజమైన తుపాకీగా నమ్మించి బెదిరించారు శుభం కుమార్. బిస్వజిత్ పండా దీంతో భయపడి స్టోర్ రూమ్ క్వాష్ కౌంటర్ తాళాలను దొంగలకు ఇచ్చాడు. సెక్యూరిటీ అజిత్ సింగ్ అల్మారాలో 4,50,000 నగదు, యాపిల్ ఐప్యాడ్, మాక్ బుక్ ను వారు అపహరించుకుపోయారు. బార్ అండ్ కిచెన్ పార్ట్నర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన రాయదుర్గం పోలీసులు కేసును ఛేదించారు. శుభం కుమార్ బిస్వజిత్ పాండా వద్ద ఉన్నది నిజమైన తుపాకీ కాదని బొమ్మ తుపాకీగా పోలీసులు తేల్చారు. నిందితులు ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు. శుభం కుమార్ అరెస్ట్ చేసిన పోలీసులు 1,50,000తో పాటు ఐప్యాడ్, మాక్ బుక్ స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు బిస్వజిత్ పాండా పరారయ్యాడు. గతంలో తేవర్ బార్ అండ్ కిచెన్ లో నిందితుడు శుభం కుమార్ పనిచేశాడు. పని సరిగ్గా చేయడం లేదనే ఉద్యోగం నుంచి బార్ యాజమాన్యం తొలగించింది. తన రూమ్మేట్ బిస్వజిత్ పాండాతో కలిసి శుభం కుమార్ చోరీకి ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తును చేపట్టారు.